రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రావడం కోసం పనికొచ్చేటువంటి పథకం అధ్యక్ష. అది చేస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం, మీరు కూడా ఆహ్వానిస్తాం. మేము కావాలంటే భూమి పూజ పిలుస్తాం, ప్రారంభోత్సవాలు పిలుస్తాం, మీతో అవసరమైతే మీతోనే రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, టోటల్ వెల్ఫేర్ 2014 నుంచి 2023-24 వరకు అధ్యక్ష వీళ్ళు వెల్ఫేర్ కోసం వీళ్ళు దృష్టి సారించింది పెట్టింది సరే 1,81,877 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇందులో 70,475 కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు అధ్యక్ష. నాట్ ఏ స్మాల్ అమౌంట్, 1 లక్ష 2 లక్షలు కాదు, 70,475 కోట్లు అంటే 38.75% వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ వాళ్ళందరి గురించి ఆలోచన చేసి మేము పెద్ద ఎత్తున ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఎస్సీ సబ్ ప్లాన్ కింద 40,000 crores పైబడి, అట్లాగే ట్రైబల్ సబ్ ప్లాన్ కింద క్యారీ ఫార్వర్డ్ చేసి ముందు ఆ స్కీమ్స్ని అమలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. సార్ అధ్యక్ష ఏది ఇవ్వలేదు, దళిత బంధు గురించి మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడతారా దళిత బంధు గురించి? 17,700 కోట్లు పెట్టి ₹1 రిలీజ్ చేశారా మీరు? నాట్ ఓన్ ₹1. మళ్ళీ మాట్లాడతారు రాజశేఖర రెడ్డి గారు, కూర్చోండి కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు. అట్లా పాపం సార్ మీరు దళిత బంధు ఎందుకు పెట్టారో కూడా నేను చెప్తాను. ఈ రాష్ట్రంలో అధ్యక్ష నేను మొదట చెప్పాను, ప్రజల్ని ఆశల పల్లకిలో ఎట్లా తీసుకొని పోతారు వీళ్ళు. ముందుగా ఈ రాష్ట్రానికి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరినీ ఆకర్షించి ఓట్లు తీసుకున్నాం. అది అయిపోయింది అధ్యక్ష, అది అయిపోయింది, అది చేయలేకపోయామని చెప్పి, అది అయిపోయింది, అది చేయలేము, జనం అడిగేటట్టున్నారని చెప్పి ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు అధ్యక్ష. దళిత వర్గాల నుంచి తీసుకొచ్చి దాన్ని మర్చిపోవటానికి పోనీ ఆయన కంటిన్యూ చేశారా? రాత్రి బర్తరఫ్ చేశారు అధ్యక్ష. కనీసం సమాచారం కూడా ఎందుకు తీస్తున్నాం అనేది ఈనాటికి కూడా చెప్పలేదు అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినటువంటి సంఘటన ఇంతవరకు ఈ దేశ చరిత్రలో లేదు అధ్యక్ష. అది చేస్తారు. అరే అదంతా జనం అంతా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, ఇది బాగోదేమో అని అందరూ ఎండబడితే దళిత బంధుని తీసుకొని వస్తారు. అది కూడా అక్కడ ఎలక్షన్ వస్తూ ఉన్నాయి. సరే ఆ ఎలక్షన్ కోసం తీసుకొని వచ్చినట్టు చేసి పోనీ నిజంగానే చేస్తారేమో, బడ్జెట్లో పెట్టారు 17,700 కోట్లు అని నేను కూడా అనుకున్నాను, చదివాను. పోనీ ₹1 రిలీజ్ చేశారు అధ్యక్ష దాంట్లోంచి? లేదే, నాట్ ఈవెన్ ₹1 అధ్యక్ష. దిస్ ఈజ్ వాట్, ఒకదాని తర్వాత ఒకటి చెప్పటం, ఆశలో తీసుకొని రావటం, అది మళ్ళీ గుర్తు చేయకపోయే వరకు అందరూ పెడుతుంటే ఇంకోటి తీసుకోవటం, అది ఇంకోటి తీసుకోవటం, ఇలా చివరికి 10 ఏళ్ళు పాపం వాళ్ళ ఆశల్లో ఉంచి వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమి చేయలేదు అధ్యక్ష. చేయనమాట, ఇది వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మేము చేస్తాం అధ్యక్ష, 100% మేము చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్ ప్లాన్ సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా యాక్ట్ని అమలు చేస్తాం, వాళ్ళందరికీ మేలు జరిగేటట్టు చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్, మై చీఫ్ మినిస్టర్స్ కమిట్మెంట్, మై క్యాబినెట్స్ కమిట్మెంట్, మై పార్టీ కమిట్మెంట్ అధ్యక్ష. 100% చేస్తాం.